ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర ఈ నెల 18న ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా చెప్పారు. నాగోబా జాతర దర్బార్ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుంది. జాతర ప్రారంభానికి ముందే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కేస్లాపూర్ నాగోబా మహాజాతరకు సంబంధించి మరికొన్ని రోజులే మిగిలిపోయి ఉన్నాయి. ఈ నెల 18న పుష్యమాస అమావాస్య నాడు అర్ధరాత్రి మహాపూజతో ఈ కేస్లాపూర్ మహాజాతర అయితే ప్రారంభం కానుంది. ఈ మహాజాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్ సైతం ఇటు మెసరం వంశస్థులు కావచ్చు, అధికారులతో కావచ్చు వరుస సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయిస్తూ పూర్తిగా ఏర్పాట్లను అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ కేస్లాపూర్ నాగోబా జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై మాతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా కొనసాగుతున్నాయి ఏర్పాట్లు? మరి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి, ఎట్లున్నాయి ఏర్పాట్లు? సో అందరికీ నమస్కారం. ఈ 18 తారీఖు నుంచి మళ్ళీ మన నాగోబా కేస్లాపూర్ జాతర ప్రారంభించడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ ప్రిపరేటరీ మీటింగు అందరూ అధికారులు, నేను ఎస్పీ గారు కలిసి కూడా అందరూ అధికారులతో ప్రిపరేటరీ మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నిన్న కూడా నేను పిఓ గారు కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి మళ్ళీ ఇంకా కూడా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా ఐడెంటిఫై చేసి అందరు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రింటింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ప్రింట్ అయ్యి మళ్ళీ నిన్న మనం పోస్టర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు, తర్వాత మెస్రం వంశులు వారు అందరూ కూడా మళ్ళీ హైదరాబాద్లో సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్, మిగతా మంత్రులు అందరికీ కూడా ఈరోజు మళ్ళీ ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ మనం పాత ఏవైతే ఫండ్స్ ఉన్నాయో, బకాయిలు కూడా ఉన్నాయి, అది కూడా ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్స్ ప్రకారం అన్నీ కూడా క్లియర్ అయినాయి. ఈ జాతర సంబంధించిన కూడా సఫిషియంట్ బడ్జెట్ కూడా సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా కేటాయించడం జరుగుతుంది. సో ఎక్కడ ఏమైనా గ్యాప్స్ ఉన్నా కూడా జాతర ఫండ్స్తో పాటు మళ్ళీ ఇంకా సెపరేట్ ఏవైతే ఫండ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మరమ్మతులలో ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ కింద కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు అధికారులు కూడా టైమ్లీ, అంటే వారందరితో యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొని 14, 15 అంటే ఈ 2 రోజు లోపల అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి అందరూ అధికారులు కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. దీంతోపాటు పోలీస్ బందోబస్తు కూడా ఎస్పీ గారు మళ్ళీ మానిటర్ చేసుకుంటూ, ఎందుకంటే ఈసారి పెద్ద ఎత్తున ఈ జాతర కూడా అవుతాయి. మన మేడారం జాతర కూడా ఉంది కాబట్టి చాలామంది భక్తులు మళ్ళీ ఇక్కడ నుంచి మేడారం లేదు అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా వెళ్ళి మనం వారి ఇంటికి కూడా వెళ్తారు. తర్వాత మేజర్గా చుట్టుపక్కల రాష్ట్రం నుంచి కూడా, మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఆ చుట్టుపక్కల రాష్ట్రం నుంచి కూడా మెస్రం కమ్యూనిటీ వారు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ఏవైతే సాంప్రదాయాలు ఉన్నారో అవి అన్నీ కూడా నిర్వహిస్తారు. కాబట్టి మనం ఎక్కడైనా ఏం గ్యాప్ లేకుండా చాలా సజావుగా, ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సరే అండి, గతంతో పోలిస్తే ఎలాంటి ఇబ్బందులను గుర్తించారు? ఆ ఇబ్బందులను ఈసారి ఎలా అలర్ట్ అయ్యారు? అలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి ఎట్లాంటి ఏర్పాట్లు అనేది జరుగుతున్నాయని చెప్పండి సార్. సో లాస్ట్ టైం కూడా జాతరలో మనం సఫిషియెంట్గానే ఏర్పాట్లు చేయడం జరిగింది. మేజర్గా మనం మెస్రం వంశులతో పాటు కమిటీ మెంబర్స్తో రివ్యూ కూడా చేసుకుంటూ ఈ పర్మనెంట్ అంటే శాశ్వతంగా వర్క్స్ కోసం కూడా గవర్నమెంట్కి కూడా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి 22 కోట్లు ఆల్రెడీ శాంక్షన్స్ అయి కూడా ఉన్నాయి. 15 కోట్లు మనం అక్కడ ఏవైతే ముతునూరు కమాన్ ఉంది, ముతునూరు కమాన్ నుంచి మళ్ళీ కేస్లాపూర్ టర్నింగ్ వరకు అక్కడ వరకు ఆల్రెడీ వైడనింగ్ కోసం శాంక్షనింగ్ ఉన్నాయి. తర్వాత ఇంకా 6 కోట్లు ఏవైతే ఉన్నాయో 6-7 కోట్లు ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్స్ కోసం కూడా శాంక్షనింగ్ ఉన్నాయి. కానీ ప్రతి జాతరలో మన భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది కాబట్టి భక్తుల కోసం కూడా పర్మనెంట్ ఈ షెడ్స్ కానీ, తర్వాత పర్మనెంట్ టాయిలెట్ కాంప్లెక్సెస్ కానీ అటువంటివి కూడా మనం ప్రపోజల్స్ తయారు చేసి గవర్నమెంట్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. టెంపరీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కడైనా గ్యాప్ లేకుండా సఫిషియంట్ టాయిలెట్స్, సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్, సఫిషియంట్ షెడ్స్, తర్వాత మేజర్గా ఈసారి మనం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఏవైతే ఆదివాసీ కమ్యూనిటీ ఉన్నాయో వాళ్ళ కల్చర్ కూడా మళ్ళీ దర్బార్ హాల్లో కూడా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేయడానికి ఈసారి కూడా ప్లాన్ చేయడం జరిగింది. మెస్రం కల్చర్ కూడా ఇంకా కూడా పెంచడానికి కూడా కృషి చేస్తున్నాము. సార్, అంటే 18న జరిగే మహాపూజకు కావచ్చు, దర్బార్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? సో ఈరోజు అదే ఇందాక నేను చెప్పినట్టు మనం ఖానాపూర్ ఎమ్మెల్యే గారు, తర్వాత మెస్రం వంశులు వారందరూ కూడా అక్కడికి వెళ్ళి సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్, ఎండోమెంట్ మినిస్టర్ సార్ అందరూ మంత్రులు కూడా ఇన్విటేషన్ ఇస్తున్నారు.
సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దట్ చాలామంది వివిఐపీస్ మన ఈసారి జాతరకి కూడా దర్శనం కోసం రావడానికి వారు వస్తారు. సో దాని సందర్భంగా సఫిషియెంట్గా మనం ఏర్పాట్లు మహాపూజ కానీ దర్బార్ కానీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మహాపూజ మనం నైట్లో 10 తర్వాతనే అవుతాయి. తర్వాత దర్బార్ మనం 22 తారీఖు 11 గంటలకి అవుతాయి. సో వీటికి మనం అందరూ విఐపీలు కూడా ఆహ్వానిస్తున్నాము. అండ్ అందరూ వివిఐపీలు కానీ ఆనరబుల్ సీఎం సార్ కానీ తర్వాత ఇంకా కేంద్ర మంత్రులు కావచ్చు, మనం ఇంకా ఎవరైనా కూడా ఇన్ఫ్యాక్ట్ ఆనరబుల్ ఎంపీ గారు ద్వారా మళ్ళీ ప్రెసిడెంట్ మేడంకి కూడా మనం ఇన్విటేషన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. సో వివిఐపి సంబంధించిన కూడా వాళ్ళకి ప్రోటోకాల్ విషయంలో కానీ వారికి మంచిగా అక్కడ దర్శనం కూడా చేయించి దర్బార్లో కూడా మనం ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో అవి చక్కగా తీసుకొని మళ్ళీ అందరికి ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో అవి కూడా పరిష్కారం చేయడానికి అవి అన్నీ కూడా చర్య తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ 2 times దీనిపైన రివ్యూ అయినాయి. ఇంకొకటి మనం 13 తారీఖు నాడు కూడా మళ్ళీ ఒక్కసారి రివ్యూ మీటింగ్ పెట్టి ఈసారి కూడా జాతర చాలా ఘనంగా ప్రశాంతంగా చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది అంటే మొత్తంగా ఈ నెల 18న జరగబోయే కెస్లాపూర్ మహాజాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయని, ఈ జాతర ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా 22 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులకు సంబంధించి ఇటు అధికారులతో కావచ్చు ఇటు మిశ్రమ వంశీయులతో కావచ్చు వరుస సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ ఆ నిధులను ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయని ఇటు కలెక్టర్ రాజర్షి షా తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.